అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చినందుకు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను కొద్దిగా దూరం ఉండడం జరిగింది, కొన్ని కారణాలు చెప్తాను. ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఇవాళ జనసేన పార్టీలో నాకు ఇవాళ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కోఆర్డినేటర్గా నియమించాను. కోఆర్డినేటర్గా నియమించినందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు, మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారికి, అదేవిధంగా ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన బొంగూరు మహేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా రాజలింగ గారికి, మరియు రాజిరెడ్డి గారికి, శివారెడ్డి గారికి, మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరు ఉదయం నమస్కారం తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను తొందరగా గుర్తించి నాకు ఇవాళ కోఆర్డినేటర్గా నియమించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ గతంలో భారతీయ జనతా పార్టీలో అనేక 30 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి అదొకటే కాకుండా పార్టీలో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా, పార్టీలో అనేక ఉద్యమాలు ప్రజా సమస్యలకు పోరాడిన వ్యక్తిగా, అనేక అవినీతి ఆరోపణలపై మనం కొట్లాడిన ఏదైతే ఉందో అన్ని కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళు నాకు కోఆర్డినేటర్గా నియమించినందుకు వాళ్ళందరూ కూడా పేరు ఉదయప్రకాశ్ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క పార్టీ సభ్యత్వ నమోదు జాతీయ నేషనల్ వైడ్గా ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి 26 తారీఖు నుంచి చేపట్టాలని చెప్పేసి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినా ఎక్కడ కూడా కృంగిపోకుండా ఒక మనోధైర్యంతో, గుండె ధైర్యంతో వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళ ఇచ్చిన సీట్లు మొత్తం గెలిచి ఏపీలో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలిచి వాళ్ళ పార్టీని ఏ విధంగా నిలబెట్టడం మనందరికీ తెలిసిన విషయం. వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఉద్దేశం ఏదైతే ఉందో, జనసేన పార్టీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో సనాతన హిందూ ధర్మ రక్షణ, అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ జనసేన పార్టీ. అందుకనే ఏమిటంటే చాలామంది కూడా నేను ఈ యొక్క కర్నూలు జిల్లాలో కానీ పార్లమెంట్ పరిధిలో కానీ అందరూ కూడా నేను యువతే కాకుండా మహిళలు, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు కానీ, వర్తక వాణిజ్య వ్యాపారులే కానీ, కుల సంఘాలే కానీ, అదేవిధంగా యూనియన్లు, ఆటో యూనియన్, ఇట్లా రకరకాల యూనియన్లు ఉంటాయి. ఆటో యూనియన్ అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి నేను మీడియా ముఖ్యంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే 400 రూపాయల సభ్యత్వ నమోదు తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమా ఉన్నది. ఈ 5 లక్షల ప్రమాద బీమా ఏ విధంగా ఏంటంటే గతంలో ఏ పార్టీ కూడా మీరు గమనించండి, ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా 2 లక్షలకు మించి లేదు. 2 పార్టీలు మాత్రమే 2 లక్షలు ప్రయిస్తూ ఉన్నది ఇవాళ సభ్యత్వ నమోదు తీసుకుంటే. కానీ 5 లక్షల ప్రమాద బీమా ఏకైక పార్టీ వాళ్ళ జనసేన పార్టీ వాళ్ళ 5 lakhs రూపీస్ ఇవాళ ప్రమాద మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి గడప కూడా ఈ యొక్క సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి నేను అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈ యొక్క సభ్యత్వం కూడా ఏ విధంగా అంటే ఇవాళ జనసేన సభ్యత్వం 3 రకాలు ఉంది. ఉద్యమి ఉన్న సాధకును, అదేవిధంగా ప్రదాత. ఈ మూడు రకాలు. ఇలా ఏంటంటే ఉద్యమి ఏంటంటే పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమి మనం పేర్కొంటాం. అదేవిధంగా సాధకుడు పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ, అదేవిధంగా నవతరానికి ప్రేరణ కలిగించి పార్టీలోకి ఆహ్వానిస్తూ సభ్యత్వం చేయించేవారిని సాధకగా మనం పేర్కొంటాం. అదేవిధంగా ప్రదాత పార్టీకి పరోక్షంగా కానీ, లేకపోతే ఆర్థిక, సాంకేతిక, లేకపోతే మేధోపరమైన సహాయం అందిస్తూ పార్టీ బలోపేతంగా కృషి చేసేవారిని అందరినీ కూడా ప్రదాత కింద మనం పేర్కొంటాం. అంటే పార్టీ సభ్యత్వ ఉద్యమి, అదేవిధంగా సాధకు ప్రదాతగా మనం పేర్కొంటున్నాం. ఇదే విధంగా కాకుండా ఇవాళ సనాతన హైందవ ధర్మం కోసానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం మీరు గమనించేది ఇక్కడ అందరూ తెలిసిన విషయం. ఇవాళ ఈ కర్నూలు జిల్లాలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా కనీసం కొండగట్టు దేవస్థానం ఇంత అభివృద్ధి చేసిన దాఖలు ఇవాళ కొండగట్టు దేవస్థానానికి ఆయన 35 కోట్ల పైన నిధులు ఇవ్వడం కాకుండా ఇవాళ గిరిపక్షం కోసం కూడా హామీ ఇచ్చి నిధులు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే అటు జైతల్ జిల్లా గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో పనిచేసినా కానీ ఇప్పుడు కొత్త జిల్లాలో పనిచేసిన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, మరి ఎందుకు కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి ఎందుకు కనీసం చూడలేదు? ఇవాళ హైందవ ధర్మం కోసం పోరాడుతున్న చెప్పిన వ్యక్తులు కూడా ఎందుకు కొండగట్టు దేవస్థానాన్ని ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను మీడియా ముఖ్యంగా. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ కొండగట్టు దేవస్థానానికి పోతే కనీసం మొత్తము మరుగుదొడ్లు, అంటే రోడ్ల మీద మనకు నడుస్తున్న కొద్ది కనబడుతూ ఉంటాయి, టాయిలెట్స్ కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా దాని చుట్టూ ఏదైతే గుండం ఏదైతే ఉందో, స్నానం చేసే గుండం మొత్తం నీళ్ళు పచ్చగా ఉండి, అంటే పరోక్షంగా ఎన్నో అంటువ్యాధులు వచ్చే రకంగా ఇవాళ గుండం ఉంది. మరి అట్లాంటి గుండాన్ని కూడా ఇవాళ వీళ్ళు పోయి ఏసీ కార్లలో పోయి ఇవాళ డైరెక్ట్ టెంపుల్కి దర్శించుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఎందుకు అక్కడ అభివృద్ధి ఎందుకు చేయాలో మరి వీళ్ళంతా సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడడం ఒకటే కాదు,
ఇవాళ హిందూ దేవాలయం పరీక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి ఇవాళ. ఏ ఒక్క హిందూ దేవాలయం పరీక్షించే బాధ్యత ఇంతవరకు తీసుకోలేదు ఇవాళ. అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ సభ్యత్వము ఏదైతే తీసుకున్నాక వాళ్ళందరూ కూడా ఒక సమావేశం పెడతాము సభ్యత్వం. ఎందుకంటే దాదాపు 1 వీక్ అనుకున్నాము, కానీ 10-15 డేస్ కూడా సభ్యత్వం చేసే ఉంది. దీనికి నిరంతర ప్రక్రియ కాదు, ఇది కొద్ది సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. కొద్ది సమయంలోనే జనసేన సభ్యత్వం తీసుకోవాలి. అందరూ కూడా నేను చెప్తాను మీడియా ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా జనసేన సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కరీంనగర్లో మీకు తెలుసు, అందరూ తెలుసు ఇక్కడ ఏ విధంగా అవినీతి జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి అనే విషయం అందరూ తెలుసు. ఇవాళ అవినీతి ముసుగులో, అక్రమాల ముసుగులో, ఇవాళ కమిషన్ల ముసుగులో ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు ఇక్కడ నాయకులు ఇవాళ. అందుకే ఇక్కడ అండర్స్టాండింగ్ పాలసీ జరుగుతున్నాయి ఇవాళ. అంతర్గతంగా అందరూ కూడా ఇవాళ కొల్లుడై ఇవాళ ఈ యొక్క ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేసారు ఇవాళ. వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళ ఆర్థిక స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలక్షన్లు పోటీ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎలక్షన్లు పోటీ చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు పోటీ చేయాలనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొచ్చింది ఇవాళ. గతంలో మరి డబ్బులు లేని వాళ్ళు కూడా చాలా మంది పోటీకి గెలవడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తులకు ఇవాళ బీఫామ్ ఇవ్వకుండా డబ్బు ఉన్న వారికి బీఫామ్ ఇవ్వడం, అవినీతి అక్రమాలు చేసే వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కొద్దిగా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఇవాళ. ఇవాళ డబ్బే ప్రధానంగా ఇవాళ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ. మరి డబ్బే ప్రధానంగా రాజకీయాలు నడిస్తే మరి నీతిగా నిజాయితీగా కొట్లాడే వ్యక్తులకు పరిస్థితి ఏంటి ఇవాళ? ప్రజలు ఆలోచించాలి ఈ విషయం, ప్రజలు నిక్కచ్చిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ మాయమాటలకు, ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసాలకు, అదేవిధంగా వాళ్ళు చెప్పే ప్రలోభాలకు గురి కావద్దని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాను ఇవాళ. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసంకి రకరకాల వేషాలు వేస్తారు ఇవాళ. ఆ వేషాలు వేసేటోళ్ళు కొద్దిగా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను పబ్లిక్ని కూడా. ఎందుకంటే ఇవాళ కన్న ప్రజలు వివేకవంతులు, వాళ్ళందరూ ఆలోచిస్తారు ఇవాళ. కానీ ఎలక్షన్లు వచ్చే టైంకి మాత్రం ఎందుకు మరి ఈ రకంగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవాలి ఇవాళ. అదేవిధంగా మన గతంలో కూడా మీరు తెలిసి ఈ విషయం, ఈ అంతర్గత ఏదైతే రాజకీయాల ఒప్పందం ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవసరానికి మాత్రమే, అంటే కార్యకర్తలు నష్టపోతూ ఉన్నారు, ఇక్కడ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రమే ఇవాళ నేను ఇక్కడ గెలవాలి, మీరు అక్కడ గెలవాలి, నాకు నువ్వు పోటీ కాదు, నాకు నువ్వు పోటీ కాదు, నీకు నేను పోటీ కాదు అనే కోణంలో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు ఇవాళ అగ్రనేతలు, పార్టీల అగ్రనేతలు అందరూ కూడా. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కరీంనగర్ మేయర్ అంటే 66 స్థానాలు ఉన్నా కానీ ఈ ప్లేస్ నుంచి పెట్టి చొప్పండిపై మీటింగ్ పెట్టడంతో అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ రకంగా అంతర్గతంగా రాజకీయాలు నడుతూ ఉన్నాయి, ఇక్కడ ఏ రకంగా అంతర్గతంగా వీళ్ళంతా ఒప్పందాలు చేసుకొని వాళ్ళ పార్టీలు నడుపుతున్నారు అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. అంటే ఒక చిన్న చొప్పండి మొన్న మున్సిపాలిటీ అయింది, అంతకుముందు మండలేదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చొప్పండి పోయినట్టనే ఇవాళ కరీంనగర్ 66 మీ కార్పొరేషన్ ఇచ్చిపెట్టిపోయినట్టు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా రాజకీయాలు అంతర్గతంగా ఒప్పంద రాజకీయాలు అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుపుతున్నా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇట్లాంటి పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు చాలా కిడి చేస్తాయి. ఎందుకంటే పబ్లిక్ సమస్యలు పక్కదారి పడుతూ ఉంటాయి వాళ్ళు. అదే రకంగా గతంలో కూడా ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కరీంనగర్కు అధ్యస్థం విధ్యస్థం అని చెప్పేసి మళ్ళీ కరీంనగర్కి ఏం తెచ్చారో మీకు అందరూ తెలుసు. వాస్తవంగా రాష్ట్రానికి కానీ లేకపోతే జిల్లాకు కానీ లేకపోతే ఈ నగరానికి కానీ హక్కుగా వచ్చే నిధులను ఇవాళ నేను తీసుకొచ్చని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ. అవన్నీ ఎట్లా ఎవరున్నా వస్తాయి ఆ నిధులని, ఎవరున్నా ఆ నిధులు వస్తాయి ఇవాళ. ఇప్పుడు ఈజీఎస్ నిధులే కానీ లేకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులే కానీ లేకపోతే ఎంపీ నిధులే కానీ లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వచ్చే నిధులే కానీ లేకపోతే ట్యాక్స్ మనం కట్టే జనరల్ ఫండే కానీ ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే నిధులు. ఇవన్నీ ఈ రెగ్యులర్గా వచ్చే నిధులను మేము తీసుకొచ్చని చెప్పుకోవడం అవుతుందో చాలా బాధాకరం. ప్రజలు కూడా దీనిపైన ఆలోచించాలని చెప్పి కోరుతామండి. ఎందుకంటే ఇవాళ మనం యువతకు ఉపాధి కల్పించడానికి ఏమన్నా తీసుకొచ్చామా? ఏం తీసుకురాలేదు. మరి కనీసము మహిళలకు ఉపాధి కోసానికి ఏమన్నా తీసుకొచ్చామా? ఏం తీసుకురాలేదు. మరి ఏ విధంగా మరి ఇవాళ కరీంనగర్ అభివృద్ధి చెందిందంటే మరి ఏం తీసుకొచ్చారు? ఇవాళ తీవ్రపల్లి బ్రిడ్జ్ చూడండి, ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ అంబులెన్సులు ఇవాళ ఆగిపోతూ ఉన్నాయి, ఇవాళ ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఇవాళ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది, దుమ్ము ధూళి వేస్తూ ఉన్నది. మళ్ళీ ఎందుకు మరి నడకన పనులు జరుగుతున్నాయి, దాంట్లో దృష్టికి ఎందుకు పెంచలేదు? ఏమనంటే రాష్ట్రం కేంద్రం మీద అంటే కేంద్రం రాష్ట్రం మీద అంటూ ఉన్నది. మరి ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ విషయం మీద ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ విషయం చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక పార్టీలలో కార్యకర్తలందరూ కష్టపడుతూ ఉన్నారు, నాయకులు మాత్రం దోస్తం పార్టీలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వీటికి అన్ని కూడా చెక్ పెట్టే రోజులు భవిష్యత్తులో జనసేన పార్టీ తీసుకుంటాయి. ఇవాళ జనసేన పార్టీ లక్ష్యమే ఇవాళ అవినీతిపై పోరాటానికి, అదేవిధంగా అక్రమాలపై పోరాటానికి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కమిషన్ మీద పోరాటానికి, ప్రజా సమస్యలు పోరాటానికి జనసేన పార్టీ లక్ష్యం. ఇవాళ జనసేన పార్టీ ఈ అన్నిటి మీద కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి భవిష్యత్తులో. అందుకే జనసేన పార్టీని కరీంనగర్లో ఏ స్థాయి తీసుకుపోయినా ఆ స్థాయిలో మా అందరి టీం ఏదైతే ఉందో అది తీసుకుపోతాము. జనసేన పార్టీ వల్ల ఈ సభ్యత్వ నమోదు విషయంలో కూడా ఇవాళ రాష్ట్రంలో కరీంనగర్ అగ్రభాగం ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వం అగ్రభాగం ఉండడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వీళ్ళు ఒప్పంద రాజకీయాలు కూడా మేము ప్రజల ముందు ఎండగడతాం. ప్రతి సమావేశం కూడా ఎండగడతా ఉంటాం. ఇవాళ ప్రతి కార్యక్రమాలు కూడా ఎండగడతా ఉంటాయి. ఇవాళ అదేవిధంగా ఇవాళ అంత పేరు రావడానికి ఇవాళ ప్రజలందరూ ఓటు వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కరీంనగర్లో వంటల ముందట ఉన్న ఈద్గా గోడ ఏదైతే ఉందో
స్మార్ట్ సిటీలో కానీ అభివృద్ధిలో కానీ కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి వాళ్ళు తీసుకెళ్సిన బాధ్యత తీసుకోవాలి. ఇవాళ 2019లో పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన శ్రీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఎందుకు ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తామని ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మీకు ఓట్లేసి దీనికోసానికి ఎక్కడైనా కానీ అభివృద్ధి అనేది అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి ఓట్లాడడం జరిగింది. మరి మీరు ఆ రకంగా ఇవాళ ఎందుకు మరి ఇవాళ వాళ్ళందరూ ఎందుకు ఒప్పియలేకపోతున్నారు? ఎంపీగా నాకు ఓట్లు అంటే నేను ప్రయత్నం చేస్తా అంటారు, ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, మళ్ళీ రెండోసారి గెలిపిస్తారు, రాష్ట్రపతి అధ్యక్షుడు కొనసాగుతారు. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. మరి ఇవాళ నేను చెప్తున్నాయి, ఇవాళ నగరపాలక సంస్థ భారతీయ జనతా పార్టీ చేయించుకునేది. ఇవాళ నేను ఎప్పుడే కోరుతా ఉన్నాను, ఇవాళ నగరపాలక సంస్థ పాలకవర్గం ఏతుందో పాలకవర్గానికి కూడా పాపం చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ అది తీసేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. నేను ఏమంటా అంటే అందరూ కూర్చోబెట్టండి, మాట్లాడండి. వాళ్ళ కలెక్టర్ మీరు చెప్తే వింటారు, వాళ్ళ ఎస్పీ గారు మీరు చెప్తే వింటారు. అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చోబెట్టి దాన్ని ఒక సమస్య పరిష్కారం చూపెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు అంటే అది ఉంటేనే దాన్ని చూపెట్టుకుంటే ఓట్లు అడుగుతారా మీరు? ఈ విషయం ఆలోచించాలి. ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ ఎందుకంటే ఇవాళ పాలకవర్గం ఉంది. నేను మొదటి సర్వే సమావేశంలో ఇవాళ తీర్మానం చేయాలని చెప్పి జనసేన పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చాలా మందికి అక్కడికి పోగానే ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. ఇవాళ చాలా మంది అక్కడ పోగానే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, చాలా మంది అక్కడ పోగానే ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరి అట్లాంటి క్రమంలో ఇవాళ మీరు దాన్ని చూపెట్టకుండా ఓటు దండుకున్నారు. ఇవాళ మీరు ఎందుకు మరి మౌనంగా ఉంటారు? దాని విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మీరు ఎక్కడిది అక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడలేదో కన్నా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ ఎందుకంటే చాలా బాధ కలుగుతూ ఉన్నది. ఇవాళ మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ అందుకే చెప్పేది చేయమని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని. ఎందుకంటే ప్రజల మనసులో ఉన్న ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ఒక నాయకునిగా మనకి ఏం బాధ్యత ఉంటుంది? వాళ్ళ నగర అభివృద్ధిలో భాగంగా ఏది అడ్డు ఉన్నా కానీ, హిందూ దేవాలయాలు కానీ లేకపోతే క్రైస్తవ మతం కానీ ఏది అడ్డు ఉన్నా కానీ అన్ని తీసేసే బాధ్యత మీరు తీసుకొని వాళ్ళ కన్వర్ట్ స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో స్మార్ట్ సిటీకి అనుకూలంగా మీరు పనిచేయాలి. ఇవాళ స్మార్ట్ సిటీ అనుకూలంగా పనిచేయలేదు. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ బస్ స్టాండ్ ఎక్కడైతే బస్ స్టాండ్ చౌరస్థితి ఉందో అండర్గ్రౌండ్ నుంచి పాత్వేలు ఉండాలి. ఇవాళ సైకిల్ పాత్వేలు ఉండాలి. ఏవి లేవు ఇవాళ కర్మాలు. ఇవాళ అండర్గ్రౌండ్ పాత్వేలు లేవు, సైకిల్ పాత్వేలు లేవు, ఏవి లేవు. ఇవాళ ఏమనంటే సేమ్ ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీ ఇవాళ మరి సిరిసిల్ల మున్సిపాలిటీ చూడండి, కన్వర్ట్ కార్పొరేషన్ చూడండి, స్మార్ట్ చూడండి, రెండు సేమే ఉన్నాయి. ఇవాళ ఎలాంటి తేడా లేదు. మరి ఇవాళ ఏవైతే ఫుట్పాత్ ఏవైతే ఉన్నాయి, ఫుట్పాత్లు అన్నీ కూడా మొత్తం బిల్లు మొత్తం తేలుతూ ఉన్నాయి. ఇవాళ అవన్నీ కొట్టుకపోతూ ఉన్నాయి. వర్షం వస్తే మొత్తం నీరు రోడ్ల మీద నీళ్ళు అవుతూ ఉన్నాయి. మరి దీనికి కారకులు ఏమన్నా ఇవాళ పాలకులు కదా ఇవాళ? కానీ ఇన్ని కానీ తప్పులు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఈ రకంగా మీరు తప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నారు? ఇవాళ మీరు ఎందుకు ప్రజలు నమ్మిస్తూ ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలు ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు ఇవాళ ఇట్లాంటి విషయాలలో? నేను అందుకే అంటున్నాను, ఇవాళ పాలక వర్గం కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు మొదటి సర్వే సమావేశంలో ఏదైతే వంట ముందట ఉన్న ఇదిగా గొడవ అవుతుందో అది తీసేయాలని చెప్పేసి మీరు తీర్మానం అని చెప్పేసి, ఎందుకంటే మీకు గతంలో మాకు మెజార్టీ సభ్యులు లేరు, లేకపోతే మా చేతిలో మున్సిపాలిటీ లేదని చెప్పేసి గతంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీకు అవకాశం లేదు, మాట్లాడడం కూడా అవకాశం లేదు. మెజార్టీ సభ్యులు ఉన్నారు, ఇంకా మిగతా సభ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా కలుపుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా డబ్బులు ఇచ్చేసి మనం కలుపుకున్నారు, ఆప్షన్ చేయించారు. ఇవాళ అందరూ మీరు చెప్పినట్టు వింటూ ఉన్నారు. మరి అట్లాంటి టైంలో మీరు అందరూ కూడా దాన్ని ఒక తీర్మానం చేసేసుకొని తీసేసి ఇవాళ ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టు రహదారికి అడ్డంగా ఉన్నాయి పాదాచాలకు కానీ వాదానికి అడ్డంగా ఉన్నా దాన్ని కట్టడం తీసేసి వాళ్ళకి ఇంకెక్కడ న్యాయం చేయండి. వాళ్ళకి ఇవాళ ఆ రకంగా ఆలోచన చేయండి. వాళ్ళ ఎందుకు ఈ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఈ కొల్లు రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ పబ్లిక్ ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? జనసేన పార్టీ పక్షాన్ని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ. అందుకే నేను ఏమంటే ఇట్లాంటి రాజకీయాలు భవిష్యత్తులో మీకు కొన్ని రోజులు నడితే అవ్వచ్చు, కానీ భవిష్యత్తు ప్రజలు చాలా వివేకవంతులు, వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా విషయాలు ఇంకా మొదటి కార్యక్రమం మాత్రమే. చాలా విషయాల్లో ఇంకా జనసేన పార్టీ అనేక విషయాలు కూడా ఇంకా భవిష్యత్తులో మాట్లాడుతుంటే గతంలో మీరు మాట్లాడిన హామీలనే నేను ప్రస్తావిస్తూ ఉంటాను. నేను గతంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో ప్రజలకు అదే నేను ప్రస్తావిస్తూ ఉంటాను. మీరు ఏమి హామీ ఇచ్చారో ఎందుకు నెరవేర్స్తలేరు? ఈ లైన్లోనే మీరు జనసేన పార్టీ కొట్లాడుతూ ఉంటుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా మీరు గమనించండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్ని అవినీతి అక్రమాలు చేసింది. ఇవాళ చూడండి, మేము కట్టిన తిగల బ్రిడ్జ్ అంటున్నారు. ఇవాళ మరి తిగల బ్రిడ్జ్ ఎందుకు ఇవాళ రిపేర్ జరుగుతూ ఉన్నది? గంగుల కర్మ గారు ఆన్సర్ చెప్పాలి ఇవాళ. ఎందుకంటే ఇవాళ తిగల బ్రిడ్జ్ ఎందుకంటే ఆన్లైన్ ఇప్పుడు సాధకులను నియమించాము. ప్రతి అసెంబ్లీ నుంచి సాధకులు నియమిస్తాము. 10-15 మంది సాధకులు ఉంటారు, వాళ్ళు మెంబర్షిప్ చేస్తారు. పూర్తిగా సాధకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రధానతలు కూడా దీనికి సహకరిస్తూ ఉంటారు.